హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మోగన్ తివారీ అమ్మాయి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నా ఫ్రెండ్ పెళ్ళికి అయితే అటెండ్ అవ్వడానికి నేను వచ్చేస్తున్నాను. ఈ ఎంట్రన్స్ లో డెకోర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. పెళ్ళి అయితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్, కాకపోతే ముందు రోజు ఈవినింగ్ నైట్ డిన్నర్ అండ్ రిసెప్షన్ ఉంటుంది కదా, అది అటెండ్ అవ్వడానికి అయితే నేను వెనెల కలిసి వెళ్తున్నాం అనమాట. మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సో ఇదైతే కళ్యాణ మండపం. ఆ డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది. మండపం చాలా బాగుంది. వీళ్ళైతే ఇంకా ఎంట్రీ ఇచ్చేసారు రిసెప్షన్ కి. సో ఆ తర్వాత రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది. వెళ్ళి అందరూ ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నారు అనమాట. సో మేము కూడా ఇంకా అందరం వెళ్ళి ఫొటోస్ అవి క్లిక్ చేసేసుకున్నాము. ఆ తర్వాత డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది మనకి రైల్వే స్టేషన్ దగ్గర ఉండే శ్రీనివాస కళ్యాణ మండపం అండి. డెకరేషన్ లైటింగ్ అయితే చాలా బాగా చేశారు, బాగుంది. అవుట్డోర్ లో ఏమో డిన్నర్ సెటప్ అంతా అరేంజ్ చేశారనమాట. వెళ్ళి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఆ టైంకి. సో అందుకని చెప్పి నేనైతే పెళ్లి టైం వరకు ఉండలేకపోయాను. జస్ట్ ఆ చిన్న చిన్న క్లిప్స్ అన్ని అయితే మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఒక మెమరీలా ఉంటుంది కదా. ఇదైతే ఇంటికి వచ్చాక అప్పుడు నా అవుట్ఫిట్ చూపిద్దామని సెల్ఫీ అయితే తీసుకున్నా. సో ఆ తర్వాత అయితే హిరావత్స్కి వెళ్ళి ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నా అనమాట. సో ఇట్ వాజ్ ప్రియవర్షినిస్ ఫస్ట్ బర్త్డే పార్టీ. రిలేటివ్స్ లో ఒక పాప బర్త్డే అనమాట. సో ఆ బర్త్డే అటెండ్ అవ్వడానికి అయితే వెళ్ళాము. మమ్మీ, నేను, తమ్ముడు కలిసి. పాప చూడండి రివర్స్ లో చూస్తుంది ఆ కేక్ ని. పాపం కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయింది, కొంచెం సఫకేటింగ్ గా ఉందన్నమాట. అందుకని చెప్పి కొంచెం క్రాంకీ అయిందనమాట. కానీ బర్త్డే పార్టీ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ముందు రోజు పాపకి గౌన్ అది తీసేసుకున్నాం కదా, మమ్మీ అయితే అవన్నీ ఇచ్చేసారు. పార్టీ అయితే చాలా మంచిగా జరిగింది. కేక్ కూడా సింపుల్ గా ఉన్నా సరే చాలా క్యూట్ గా అనిపించింది నాకైతే, ఈ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో. ఇంకా చూస్తున్నారు కదా అందరూ ఫోటో సెషన్ ఇవన్నీ అన్నమాట. కనిపిస్తున్నారు కదా అక్కడ ఆంటీ అంకుల్ అయితే మమ్మీ, అన్నయ్య, వదిన అన్నమాట. అండ్ ఆంటీ వాళ్ళ సిస్టర్ కూతురు తిను. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ఆ రిలేషన్షిప్ నాకైతే తెలీదు. కాకపోతే హ్యాపీ బర్త్డే ప్రియవర్షిని. బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. అందరూ మంచిగా బ్లెస్ చేశారు. తర్వాత అయితే ఇంకా ఫుడ్ స్టార్ట్ చేసేసారు అనమాట. మేము కొంచెం లేట్ అయ్యాము పార్టీకి, బట్ కేక్ కటింగ్ టైంకి అయితే అటెండ్ అయిపోయాంలేండి. సో ఇంకా అక్కడైతే మంచిగా ఫుడ్ అది తినేసిన తర్వాత మళ్ళీ అందరూ ఫొటోస్, ఇంకా లేడీస్ అంటే ఫొటోసే కదా ఫస్ట్. తర్వాత కొంచెం డాన్స్లు కూడా వేసుకున్నారు. ఈ డాన్స్ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. అక్కడ వాళ్ళు ఏ సాంగ్కి డాన్స్ వేస్తున్నారో కామెంట్ చేయండి, ఎందుకంటే అదొక ఫేమస్ సాంగ్, రీసెంట్గా మంచిగా ట్రెండ్ అయిన సాంగ్. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి ఆ స్టెప్స్ చూస్తేనే. సో ఇలా అయితే ప్రియవర్షిని బర్త్డే పార్టీ ఎంజాయ్ చేసామన్నమాట అందరం కలిసి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాము. మీ సపోర్ట్ అండ్ మీ లవ్ అలానే కంటిన్యూ చేస్తూ ఉండండి. బర్త్డే పార్టీ అయితే అపార్ట్మెంట్ క్లబ్ హౌస్లోనే చేశారు. నీట్గా సింపుల్ డెకార్తోనే కంప్లీట్ చేశారనమాట. వీడైతే దేవరా స్టెప్స్ వేస్తున్నాడు, అబ్జర్వ్ చేయండి. భలే క్యూట్ అనిపించాడు. ఇంకా అందుకే రికార్డ్ చేసాం, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి. భలే చేశాడు అసలు డాన్స్ అయితే తిను మాత్రం. సో ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్. అంటే నేను ఒక 2-3 days తాలూకా ఈవెంట్స్ క్లిప్స్ అన్ని మిక్స్ చేసి ఈ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సిటీకి వెళ్ళాం చిన్న పనుండి. ఆ తర్వాత అక్కడి నుంచి అయితే బీచ్కి వచ్చామన్నమాట. కొంచెం గ్యాప్ ఉంది వర్క్లో, ఒక 1 or 2 hours గ్యాప్ అయితే ఉన్నిందని చెప్పి బీచ్కి అయితే వెళ్ళి అలా కూర్చున్నాం చల్ల గాలి కోసం. ఆ రోజు క్లైమేట్ కూడా అంత ఎండగా ఏం లేదు, కొంచెం బెటర్గానే ఉంది. సో అలా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ బీచ్ని, ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. వీడు ఎప్పుడు నేను వీడియో తీసినా అటెన్షనే ఇవ్వలేనట్టు బిహేవ్ చేస్తాడు, ఎందుకో తెలియదు అనమాట. మీరే కామెంట్స్లో అడగండి. నితీష్ ఫ్రెండ్స్ అందరూ చూస్తారు కదా వీడియో, మీరే చెప్పండి మీ ఎవరికైనా తెలిస్తే. అండ్ దిస్ పాపీ కొంచెం క్యూట్ అనిపించింది నాకు. అది అలా భలే బీచ్లో చిల్ అవుతుంది. వీడికేమో నేను మంచిగా ఫొటోస్ కూడా తీసా, కానీ వాడు అసలు పట్టించుకోలే. ఇంకా కుల్ఫీ తినేసి ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ ఇలా ఫ్యామిలీస్, కపుల్స్, బేబీ అండ్ ఫాదర్ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బీచ్లోని. అదంతా మేము కూడా చూస్తూ ఎంజాయ్ చేసామన్నమాట. మమ్మీ డాడీ అయితే కూడా అలా కూర్చొని చిల్ అవుతున్నారు, ఇంకా చూస్తున్నారు. అక్కడి నుంచి అయితే ఇంకా రిటర్న్ చిన్న పని ఉందన్నమాట. మేము కార్ తీసుకునే విషయం అందరికీ తెలిసిందే కదా. సో నెంబర్ ప్లేట్ అయితే వచ్చేసింది. సో హుండై షోరూమ్కి అయితే వెళ్తున్నామండి నెంబర్ ప్లేట్ పెట్టించుకోవడానికి అని చెప్పి స్టార్ట్ అయిపోయాము.
ఆల్మోస్ట్ సిటీలో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ మేము ఉండేది పెందుర్తి అటు సైడ్ కాబట్టి సిటీలో వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాతే రిటర్న్ అవుతాం అనమాట. ఇక్కడ ఈ టెడ్డీస్ చూడండి క్యూట్గా ఉన్నాయి కదా, ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇఫ్ యూర్ ఫ్రమ్ వైజాగ్. సో ఇంకా హుండై షోరూమ్కి అయితే వచ్చేసాము. అక్కడైతే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అని చెప్పారు. సో అక్కడైతే మేము ఫస్ట్ నెంబర్ ప్లేట్ అయితే పెట్టించేసుకున్నాం అనమాట. ఆ తర్వాత డాష్ క్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు మాకు, కాకపోతే మేము ఆ మెమరీ కార్డ్ అనేది ఇన్స్టలేషన్ చేయించుకోలేదు. సో అది కూడా పనిలో పని అయిపోతుందని చెప్పి ఆ మెమరీ కార్డ్ ఇన్స్టలేషన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. సో ఇంకా మా వర్క్స్ అన్నీ అయిపోతే ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. సో ఆల్మోస్ట్ యూఆర్ డన్ ఫర్ ద డే అనమాట. ఇక్కడ కార్ పని అయిపోతే సో అక్కడ వెయిటింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. ఇంకా మేమైతే వెయిటింగ్ లాంజ్లో కూర్చొని బాలకృష్ణ గారి మూవీ అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. చాలా మంది ఉన్నారు, మేబీ సర్వీస్కి ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలానే మాది రెడీ అయిపోతుంది అనమాట కార్. డాష్ క్యామ్ ఇన్స్టలేషన్, ఆ మెమరీ కార్డ్ ఇన్స్టలేషన్ కూడా అతను చేసేస్తున్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంటికి రిటర్న్ వచ్చాక ఫస్ట్ టైం మ్యాక్ బుక్ ఎయిర్లో అయితే ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ మీ ఆ రివ్యూ కోసం అని. ఇంకా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.